ఆ, నీ వెలుగు ప్రకాశింపచేయమనాయన. యేసయ్యా, నాయనా, మా ప్రభువా, నీవు రక్షకుడవు, నా ప్రభుడవు. నువ్వు ఎంత గొప్ప దేవుడవు నాయనా. నా ప్రభువా, అయ్యా, లోకములో అన్నిటినీ చూశాము, కానీ నా ప్రభువా, ఇందాక సహోదరి ప్రార్థన చేసినది అవును అయ్యా. మేము ఇక దేనిని దొరకదు, యేసు ప్రభు కావాలి మాకు. కుటుంబంలో ఎవ్వరిని ఉపయోగము లేదు. ఆ బిడ్డ నిన్ను ప్రార్థన చేసింది, ఆలకించు నాయనా. నీవు ఎందుకో ఏమో నాకు తెలియదు, ఆ స్త్రీ ఏడ్చింది నీ సన్నిధిలో. సహాయము చేయగలవాడవు నీవు. నీవే నా ప్రభువా, సహాయము చేయము తండ్రి. యేసయ్య, సుందరమ్మ గారు దేవుడు నీ దగ్గర తీసుకున్నావు. నా ప్రభువా, ఎంత గొప్ప వెలుగు ఆ నా సహోదరిని నేను చూచాను. ప్రభువా, ఆశీర్వదించావు నాయన. నా తండ్రి, ఇక ప్రతి వారిని ఆశీర్వదించుము, కాపాడుము నాయన. నువ్వు ప్రతి ఒక్కరిని నువ్వు విశ్వసించుము నాయన. తండ్రి, నీ వెలుగు ప్రకాశింప నీయుము. అందరూ వెలుగు కావాలి. వాళ్ళు చెడు హృదయమును తీసివేసుకునుము ప్రభువా. అవును తండ్రి, ఎంత నేను చెప్పలేను. నీ వెలుగు ప్రకాశవంతమైనదిగా కనబడాలి. అట్లాంటిది కాదు, దేదీప్యమానమైన వెలుగు. ఆహా దేవా, కనుక ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము నాయన. నువ్వు త్వరగా రానయ్యున్నావు కదా. ఈ లోపే నీ ప్రజలను తయారు చేయము. నీ ప్రజలందరూ నాయన, నువ్వు త్వరగా రాబోతున్నావని విశ్వసించుతున్నాము మేము. ఇక వాళ్ళకున్నటువంటి చాలా అలవాట్లు, చెడుతనాలు అన్ని తీసివేసి రక్షించుము నాయన. ఇక వీటి గురించి ఆలోచన లేకుండా యేసు ప్రభు మాకు కావాలి, యేసు ప్రభువుని పొందుకోవాలి అని ఏడ్చి నీ కాళ్ళు పట్టుకునేటువంటి ఎంత గొప్ప భాగ్యము నాయన. ఎంత భాగ్యము యమునా తండ్రి. నా ప్రభువా, ఈ అవును తండ్రి, ప్రభువా, నీ కొందనాలు, నీ కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ఆమెన్ ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరందరూ బాగా ఉన్నారా? మరి ఈ దినం నిన్న మన సహోదరి అమ్మ తల్లి
సుందరమ్మ గారు చనిపోయినారు. ఆమె ఎప్పటి నుంచి నాకు పరిచయము చెప్తే 2201 అనుకుంటాను. 2001 అనుకుంటాను. అప్పటి నుంచి నేను అక్కడ పనిచేసినంత కాలము ఎంత ప్రతిరోజు వాక్యము వినటానికి వచ్చేది. అక్కడ ఏ ఊరు? వెంకటగిరి. ప్రార్థనకు డాబా మీద కూర్చుని ప్రార్థన చేసుకునే వాళ్ళము. ఆమె ప్రార్థన చేసిన తర్వాత అమ్మా తలుపులన్నీ వేసేసేయండి, కూర్చుని తలుపులన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ప్రార్థన చేయండి అని చెప్పేవాడిని. అట్లానే మొత్తం క్లోజ్ చేసి ఎట్లా కనపడుతుంది? చీకటి కనపడుతుందా? ఎస్, మొత్తం చీకటి కనపడుతుంది. రైట్. ఇప్పుడు మరలా తలుపు తీసావు, అట్ట కనపడింది, ఇట్ట కనపడింది, అట్టడి మాటలు చెప్పవద్దు. ఖచ్చితంగా దేవుని యొక్క దివ్య వెలుగు మీరు చూడాలి అని ప్రార్థన చేసి వాళ్ళు అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు అమ్మ తల్లి ఆమె దేదీప్యమానమైన యేసు ప్రభు యొక్క వెలుగు ఆమె చూసేది. అది ఆనాటి నుంచి ఇప్పుడు 2 రోజుల క్రితము సారికు 2 రోజుల క్రిందట అమ్మా ఆమె మొన్న చచ్చిపోతుంది అనగా ముందు 1 డే ముందు కూడా మరలా ఆమె వినపడే పరిస్థితి లేదు, కానీ వినటం మాత్రము చేయటం జరిగింది. ఆమె ప్రార్థనకు వస్తున్నది. 3-4 రోజులు నాకు గుర్తులేదు సరిగా, కానీ ఆమె ఖచ్చితంగా వచ్చింది ప్రార్థనకి. ప్రతిరోజు వచ్చేది. అమ్మా లాస్ట్ డే ఏదమ్మా? ఒక 3-4 days బిఫోర్ అంకుల్. ఆమె చనిపోయక ముందు ప్రభు తర్వాత నేను చెప్పు. అంకుల్ చెప్పారు 11 గంటల ప్రార్థనలో అందరూ వెలుగును చూస్తున్నాం అన్నప్పుడు అమ్మమ్మ మాట్లాడలేని పరిస్థితి. అప్పుడు అంకుల్ అన్నారమ్మా, సమయం దగ్గర పడుతుందేమో, ఆమె దేదీప్యమానమైన వెలుగులో ఉందమ్మా అని చెప్పారు. కాబట్టి ఆమె మహాదేదీప్యమానమైన వెలుగుతో ఆమె ప్రభు తీసుకున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇంకా ఈ రోజా ఎప్పుడు? ఈ రోజు 9 గంటలకు అంకుల్ పర్యాలు. ఈరోజు 10 గంటలకు. ఇప్పుడు సమయముల ప్రకారం వాళ్ళంతా తీసివేశారు. ఆమె ఇప్పుడు వరకు కూడా ఆమె దేవుని ప్రేమ అత్యధికమైన ఆయన యొక్క ప్రేమ ఆమెకు ఉన్నది. ఏ దీప్యమానమైన వెలుగు ఆమె పొందుకొనినది. ఆమేన్. మనకు సమాధానం కలుగును గాక. ఆమేన్. ఆమేన్.
ఇక సహోదరు మనతో లేదు, దేవుడు ఆమెను తీసుకొని వెళ్ళారు. పర్వాలేదు, దేవుడు తీసుకొని పోతున్నాడు. ఆమేన్. అంకుల్ 90 ఉంటాయి అంకుల్. అమ్మా 90 సంవత్సరాలు. చెప్పమ్మా, పెద్దగా చెప్పు. 90 సంవత్సరాలు ఉంటాయి అమ్మమ్మ గారికి. 90 సంవత్సరాలు బ్రహ్మాండంగా దేవుడు తీసుకున్నాడు. దేవుడు ఇచ్చిన ఆయుష్ని సంపూర్తి చేసుకున్నారు. ఆమేన్. నిన్న ఉదయం నేను ఆ విషయం తెలియగానే కొంచెం బాధపడ్డాను. మళ్ళీ అంకుల్ ప్రేయర్ చేసిన తర్వాత అమ్మా సంతోషించండి, ఆమె దేదీప్యమానమైన వెలుగులో వెళ్తుంది అన్నప్పుడు అప్పుడు నా మనసు కుదుట పడింది అంకుల్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతులు 4:17 వచనం. న్యాయపతులు 4వ అధ్యాయం 17వ. హాసోరు రాజైన యాబీనుకును కయనీయుడైన హేబేరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండెను గనుక సిసెరా సమాధానము కలిగి ఉండెను గనుక సిసెరా కాలినడకన కయనాయుడకు హేబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను. ఆమేన్. హల్లెలూయా. ఇక న్యాయాధిపతులు 6:23. 6వ అధ్యాయము 23వ న్యాయాధిపతులు. అప్పుడు ఏహూదు పంచవలిలోనికి బయలువెళ్ళి తన వెనుకను అప్పుడు యెహోవా నీకు సమాధానము. అప్పుడు యెహోవా నీకు సమాధానము. భయపడకుము, నువ్వు చావవని అతనితో సెలవిచ్చాడు. భయపడకుము, నీవు చావవని అతనితో సెలవించెను. ఆమేన్. చచ్చిపోయినా కూడా మరలా ఏమవుతాం మనము? జీవిస్తాం. ఆమేన్. అప్పుడు యెహోవా నీకు సమాధానము. భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు సుందరమ్మ గారు చనిపోయారు అనుకుంటున్నాము. ఒక దినాన ఆమెతో మనము కూడా అక్కడికి చేరతాము. ఎవరు నమ్మకం లేదా? ఆమేన్. ఏదో ఒక రోజున పోవాల్సిందే. మొన్న నా భార్య పోయింది. ఈ రోజు ఆమె పోయింది. ఆయనకి ఇష్టమైంది తీసుకొని పోతాడు. ఆమేన్. కానీ మనము మాత్రం ఖచ్చితంగా ఒక దినమున పోతాము అనే సంగతి అందరికీ తెలుసు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు బ్రహ్మాండం కుర్రోడుగా ఉన్నానండి. రైట్. ఇంకొకడు ముసిడు ఉన్నాడు, తొందరగా పోతాడు అనుకుంటాడు. కానీ ఎప్పుడు ఏ సమయాన ప్రభువు తీసుకుంటాడో తెలియదు. నువ్వు బాగా సంపాదించుకుందాం అనుకోవచ్చు, కానీ ఆయన నువ్వు కావాలి అనుకుంటే నువ్వు సంపాదించిందంతా ఏమైనా నువ్వు సంపాదించి
సంపాదించుకున్నావు కదా, అవన్నీ ఏం చేస్తావా? నా కొడుకు నా కూతురు కోసం ప్రమాణం రైటే. ప్రభువు నేను వాళ్ళని పోషిస్తాను అంటే, నేను ఆశీర్వాదము నీకు నీ కుటుంబానికి ఆయన ఇస్తాడు. ఆయన మాట తప్పువాడు కాడు. నీ కుటుంబాన్ని కాపాడుతాను అని చెప్పాడు. ఇక వాళ్ళ గురించి, వాళ్ళ తిండేంటి, తిప్పలేంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా నేను చూసుకుంటాను అని చెప్తే, ఆయన మాట ఇస్తే ఏ మాత్రము కూడా తప్పడు. ఆమేన్. కాబట్టి ఇక నువ్వు తిరగాల్సిన అవసరమే లేదు. నువ్వు ఆయన యందు నమ్మకముంచు, విశ్వసించు. ఎస్, దేవుని నువ్వు నమ్ముచున్నావా? ఎస్, నువ్వు నమ్మచం లేదా? అయ్యో, ఎంత దారుణమైన పరిస్థితి. నీవు దేవుని నిజమైన దేవుడు, దేవదేవుడు యేసుక్రీస్తు ప్రభువు, ఆయన ఖచ్చితంగా మాట ఇచ్చిన వాడు ఎప్పుడు తిరుగు లేదు. ఆయనను అంటే నువ్వు విశ్వసించినటువంటి విధానం ఉంది. కాలేమో అటుపక్క, ఒక కాలేమో ఇటు ప్రక్క, రెండు పక్కల కాళ్ళు వేసి, ప్రభువా నాకు సహాయము చెయ్యయ్యా అని ప్రార్థన చేస్తున్నావా? తెలీదా? ఆయనకు ప్రతి విషయము ఆయనకు తెలియను. ఆమేన్. ఎలాగూ ప్రార్థన చేస్తున్నావు? స్వార్థము కోసము ప్రయత్నము చేస్తున్నావా? నిజముగా యెహోవాను అనుసరిస్తున్నావా? నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఆమేన్. ఖచ్చితంగా నేను యేసు ప్రభువుని విశ్వసించుచున్నాను. ఆమేన్. ఆయన నాకు సంబంధించిన మొత్తాన్ని కూడా ఆయన చూస్తాడు. ఆమేన్. అనవసరంగా ఈ శరీర సంబంధమైన అన్ని కావాలని తిరిగి పాటలు పడి ఇవన్నీ తీసుకొచ్చుకొని తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ప్రభు అక్కడికి వచ్చిన తర్వాత ఎవరు కనపడతారు? ప్రభువు కనపడతాడా లేక వాడు కనపడతాడా? చూడండి, నీకు కేవలము ప్రభువు కనబడే పరిస్థితి నీకుండాలి. ఆమేన్. ప్రభు నీవు చూడాలి, వెలుగు చూడాలి, దేదీప్యమానమైన వెలుగు నువ్వు పొందుకోవాలి. ఆమేన్. నీవు సమాధానము కలిగి ఉండాలి. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడు, చావబని అతనికి సెలవిచ్చెను. ఆమేన్. 66:24 కీర్తనలు 66 66 24 66 సరే. న్యాయాధిపతులేనా? న్యాయాధిపతులు. సరే, అది ఆపేసేమ్మా, అది ఆపేసి. రోమీలు టైం అయిపోయింది, అందుకని రోమీలు 15:13. రోమీయులు 15 అధ్యాయం 13వ వచనం.
కాగా ఉమ్. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు చెప్పమ్మా. విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపును గాక. ఆమేన్. మిమ్మును నింపును గాక. ఆమేన్. హల్లెలూయా. కాక మీరు సమాధానముతోను పరిశుద్ధాత్మ శక్తి పొంది ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మ శక్తి. అవసరం లేదు, మిగతా వాడు అంటే మెలకొండ కూర్చుందాం అమ్మా. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారమైన నిరీక్షణ గలవారబట్టకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోనే మిమ్మల్ని నింపును గాక. ఆమేన్. సమాధానముతో మిమ్మును నింపును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఆమేన్. హల్లెలూయా. సరే, ప్రార్థన చేసుకుందాము. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయాలి అంటే అనుకుంటే ఖచ్చితంగా చేయవచ్చును, లేకపోతే సహోదరి ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే ప్రార్థన ఎందుకు చెప్తున్నానంటే, నేను వాక్యము చెప్తున్నాను, వాక్యము వింటున్నాము. నిజంగా వింటున్నారా, లేకపోతే ఓరక వాడు చెప్పింది అనే వింటున్నారా అని తెలుస్తుంది. అంటే ఒక వ్యక్తి ఖచ్చితంగా మనసులో పిలువ పడుతున్నారు అనే విషయము తెలుస్తుంది. అందుకని ప్రార్థన వాళ్ళకి రావాలి ఎమ్మటే. వాక్యము ఒకటి చాలు, ఒక్కటి చదివినా చాలు, ఆశీర్వాదము పొందుతారు. అంతేగాని అన్ని ఇంకెందుకు ఇక్కడికి, ఎందుకీడా? దేవుడు ఆయన గురించి గంటల తరబడి సేవకులు అయినటువంటి వారు కట్టబడి చాలా కష్టపడి చదువుతున్నారు కదా. ఇంకా అట్టేటప్పుడు మీరు నిజముగా మీకు కలిగి ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని దేవుడు ఆశీర్వాదము కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. పర్లేదు, ఒక వాక్యమైనా చాలు. పెద్దవాడు నేను అన్ని తెలుసండి, ప్రార్థన చేయగలను. ఓహో, అట్లానా? దా కమన్, దా కూర్చో, నేను కూర్చుందాము, ప్రభువుని ప్రార్థన చేద్దాము. ప్రభు వచ్చి మాట్లాడతాడు. మరి నీకు జరుగుతుందా? నీకు వస్తుందా? ఏమో, ఆలోచించుకో. ఆమేన్. హల్లెలూయా. అమ్మా, ప్రార్థన చేయండి. ఇంకెవరు రాకపోతే ఏం చేస్తామమ్మా? చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధాత్మ దేవ, మీకు వందనాలు తండ్రి. మరొక నూతన దినములు మీ దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దేవాన్ని సన్నిధిలో నమ్మకంగా జీవించే వారిని వదిలిపెట్టే దేవుడు కాదు తండ్రి. నీకు స్తోత్రాలు, వారికి సమాధానం ఇచ్చే దేవుడు అయ్యా నా తండ్రి. నీకు స్తుతి చెల్లిస్తున్నాను. ఇరు వంశాల మధ్య సమాధానం కలిగి ఉంది కదా అని తండ్రి. రాజు యాబిని రాజు సిసేరా కాలినడకన వెళ్ళి ప్రభు అతని గృహంలో చేరినట్టుగా మనం చూస్తున్నాం. కానీ వారి ఇరుగురి మధ్య తండ్రి సమాధానం ఉండటం ద్వారా అక్కడికి వెళ్ళినట్లుగా మేము చూస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. అలాగే నాయన
దేవా, ముఖాముఖిగా తండ్రి దేవుని యొక్క దూతను చూచి గిద్యోను భయపడుతున్నప్పుడు దేవుడు ఆదరించిన మాటలు, నువ్వు భయపడకము, నువ్వు ధైర్యముగా ఉండము, భయపడకము, నువ్వు చావవు అని నీకు సమాధానం కలిగినని దేవుని దూత ద్వారా అయ్యా దాన్ని ప్రోత్సహించబడి ఉన్నాడు. నిజమే తండ్రి, మేము అన్ని విషయాల్లోనూ సమాధానం కలిగి మీ సన్నిధిలో నమ్మకంగా జీవించినప్పుడు మీ కృప మాకు తోడుగా ఉంటుందని మీరు సెలవిచ్చినందుకు వందనాలు. అలాగే పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారమైన నిరీక్షణ గల వారు మాకు నిరీక్షణ దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతో సమాధానంతో మమ్మల్ని నింపుతున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాను. నిజం ప్రభు, అయ్యా దేవా, నీవే మమ్మల్ని సమస్త ఆనందముతోనూ నిరీక్షణ కలిగి వారంగా ఉండటకును సమాధానంతో మమ్మల్ని నింపుతున్న విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా నా తండ్రి నీతో సమాధానం కలిగి ఉండాలని మీరు సెలవిస్తున్నారయ్యా. ప్రతి రోజును కూడా తండ్రి మీతో సమాధానం కలిగి ఉన్నప్పుడు మా జీవిత ప్రయాణం తండ్రి నమ్మకంగా చావకుండా సమాధానకరంగా నడుస్తామని మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ జీసస్. సుందరమ్మ దాన్ని బట్టి కూడా స్తుతి చెల్లిస్తున్నాను. మరి ఆమె నీతో సమాధానం కలిగి తన జీవిత కాలం అంతా ప్రయాణం చేసింది ప్రభా. ఈ రోజున తండ్రి నీ సన్నిధికి చేరింది. మేమందరము కూడా నా తండ్రి ఒక రోజున రావాల్సిన వారమే కాబట్టి అటువంటి సమాధానం మీతో అనుక్షణము కలిగిన వారమైనప్పుడు అటువంటి గొప్ప మరణాన్ని కూడా మేము పొందగలుగుతామని బట్టి కూడా స్థుతులు. మరి మీ దాసులను కూడా మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించి అయ్యా బలపరిచి రోజు రోజుకి నిలబెడుతున్న విధానం బట్టి స్తోత్రాలు. మీ సమాధానం మాతో ఉండాలని ఆయన తాపత్రయంతో ప్రతిరోజు చెప్తున్న ప్రతి మాటను బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన్ని కాపాడినందుకు కృతజ్ఞతాస్తులు. నేను మరొక దాసుడు నీ వాక్యాన్ని ప్రకటించిన ఇటుండగా నీ దాసుని చెప్పలు చాటును మరుగుపరిచి ఆయన నోటిని పూరగా చేసుకొని మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాట హృదయపోకుండా మా హృదయాలను తెరిచి అర్థం చేసుకుని దాని ప్రకారంగా జీవిస్తూ నా తండ్రి ప్రతి క్షణము మీతో సమాధానాన్ని కోల్పోకుండా మీ వెలుగును చూస్తూ ముందు కొనసాగే భాగ్యం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.